నమస్తే. నమస్తే సార్. మాది ఈస్ట్ గోదావరి అండి. అదేలేండి, ఏదైనా ఈస్ట్ అయితే నేను, వెస్ట్ అయితే నేను. పుట్టడం వెస్ట్ గోదావరిలోనే పుట్టాను. మరి అయితే కరెక్ట్ గా నరసాపురం చెప్పారు. చిరంజీవి గారు ఆయన అదే మరి. అక్కడ చదివింది. మీ నరసాపురం. ఎవరికైనా చిరంజీవి గారికి ఎరా డ్రెస్. ఆయన బేసిక్ గా అక్కడే చదివారు, నరసాపురం వైఎన్ కాలేజ్ లో. అక్కడే మన నరసాపురం పుట్టమాట అండి. నేను కూడా మిస్సమ్ హాస్పిటల్ అని ఫేమస్ అండి. బేసిక్ మాది ఈస్ట్ గోదావరి. మా అమ్మమ్మ గారిది సైనిటిపల్లి లంక, రేవు దాడితే అవతల నరసాపురం. అక్కడ చిన్నప్పటి నుంచి అంటా ఉండేవారు, మా మా తాతగారి ఇంట్లో రామయ్య ఇదిలో కృష్ణ అని ఎప్పుడో అంటండి. మా తాతల్లో ఆ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎప్పుడో సంథింగ్ ఆ సినిమా షూటింగ్ జరిగిందంట. ఎద్దులు ఉంటాయి కదా, మైసూర్ ఎద్దులు, ఆ సినిమాలో ఆడారంటండి. ఈ ఎద్దులు, వీళ్ళ ఎద్దులు అలా బాగా చెప్తూ ఉండేవారు. చిరంజీవి గారు అప్పుడు ఎక్కడికి వచ్చారు షూటింగ్ కి, అది ఇది అని చెప్తే తెలియకుండా నేను వైఎన్ కాలేజీలోనే చదవాలని చెప్పి ట్రై చేశానండి. నేను ఆయన చదివారని చెప్పి అక్కడ సీటు కోసం ట్రై చేశాను. కట్ చేస్తే మనకున్న ఇబ్బందుల మేరకు మనం ఈస్ట్ గోదావరిలోనే చదవాల్సి వచ్చింది. అంటే హాఫ్ డే వర్క్ చేసుకుంటూ హాఫ్ డే చదవటం ఉంది. అదైతే మార్నింగ్ వెళ్తే సాయంత్రం దాకా రావటం. ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల నేను మా ఊర్లో చదివా. కానీ ఫస్ట్ అక్కడ ట్రై చేశాను నేను వైఎన్ కాలేజీలో. ఆయన చదివారని కేవలం బీకామే చదివానండి. బీకామే అంటే సగం వర్క్ చేసి సగం చదవడం అంటే ఏంటి? ఏం వర్క్ చేసేవాడు? అంటే బేసిక్ గా అండి, ఊర్లో మనకి కొబ్బరి ఎండ్లని ఉంటాయండి. మనకి కొండ చీపులు టైప్ వస్తాయి కదా. అవును, కొబ్బరి చీపులు. అవును, అవి మనం పొద్దున్న సాయంత్రం దాకా నేను అవి నార్మల్ చీపుర్లు ఉంటాయి, వాటిని మనం వైరేసి కట్టి దానికి ప్లాస్టర్ కింద ఉంటదండి. అది కట్టి చేస్తే మనకి సాయంత్రానికి ఒక 100-150 సంపాదించుకోండి నేను. ఇప్పుడు మార్నింగ్ కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం 1 గంట కల్లా వచ్చేసి లంచ్ చేసుకుని ఇంకా అక్కడ కూర్చుని సాయంత్రం ఒక 1000 కట్టామని కూడా 1000 చీపుర్లు మనకు ఒక 100 రూపాయలు అలా వస్తుంది అనమాట అండి. ఓకే, అట్లా. అది నేను చాలా నా కాలు హైట్ గా ఉండటం వల్ల పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళు 100-150 సంపాదిస్తే నేను ఆఫ్టర్నూన్ నుంచి నైట్ దాకా కొట్టేసేవాడిని అండి. వాళ్ళు చాలా అది కొబ్బరిళ్ళు కొనటం. చెరువుల్లో నాసు అని ఉంటారండి, నాసు. ఆ చెరువుల్లో నాసు పడుతుంది అన్నమాట, నాసు తీయటం. అలాగే చిన్న చిన్న అలా చేసుకుంటూ పేపర్ వేయటం అండి. పేపర్ వేసేవాడిని. పేపర్ వేసి స్కూల్కి వెళ్ళటం అవన్నీ చిన్నప్పటి నుంచి. బేసిక్ గా మా నాన్నగారికి ఫిట్స్ అవటం వల్ల సడన్ గా ఏదైనా వర్క్కి వెళ్తే ఆయన కళ్ళు తిరిగి పడిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉండేమాట. ఒక టాబ్లెట్ ఉండేది క్యాపిటల్ 200 అని, 12 రూపాయలు అండి. దానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట. దానివల్ల ఇంకా ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం ఏదో పని చేసుకుంటా అలాగే. ఇప్పుడు 10th అయిపోయిందండి. 10th కి ఇంటర్కి గ్యాప్ ఉంటది కదండి. ఆ ఇంటర్ లో మళ్ళీ ఏదైనా మనం వర్క్ చేసుకుని ఆ డబ్బులతోటి ఇంటర్ కాలేజ్ ఫీజు కట్టుకోవటం. ఇంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీకి ఇంటర్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని ఫుల్ గా వర్క్ చేసి ఆ హాలిడేస్ అంతా ఆ డబ్బులతోటి బీకామ్. ఇక్కడికి వచ్చిన తర్వాత బీకామ్ అయిన తర్వాత ఎంబీఏ. ఒక సబ్జెక్ట్ ఆగిపోయిందండి, సెక్యూరిటీ అనాలిసిస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని. ఒక్క సబ్జెక్ట్ ఆగిందండి. అది ఏం చేశానంటే, ఏదో షూటింగ్ వచ్చిందని చెప్పి లక్ష్మీ రావే మా ఇంటి గారు మన గిరిధర్ గారు అప్పుడే ట్రయల్స్ లో ఉన్నా. అది వచ్చిందని చెప్పి నేను ఏం చేశానంటే ఆ ఎగ్జామ్ ఆపేశాను. ఆ తర్వాత నేను కొంచెం యాక్టర్ అయిన తర్వాత 2-3 సార్లు వెళ్ళి రాసాను ఆ ఎగ్జామ్. అది అవల. ఎంబీఏ అయితే అలా ఉండిపోయింది. ఫైనాన్స్ అండి. బేసిక్ గా మనం ఏంటంటే కొంచెం ఎక్కువ తెలియదు కదండి, మన అంత ఇంగ్లీష్ వీక్ అవటం వల్ల తెలియదు. కానీ బీకామ్ అయిన తర్వాత డిస్టెన్స్ లో ఎంబీఏ చదువుతూ నైట్ కోకోకోలా జాబ్ చేస్తూ అప్పుడప్పుడు క్లాసెస్కి వెళ్తూ ఆ డే టైం అంతా నేను కరెక్ట్గా కంపెనీ వెహికల్ ఒకటి ఉండేదండి. నేను మియాపూర్ దగ్గర అమీన్పూర్ అని ఉంటుంది, అక్కడ కోకోకోలా కంపెనీలో చేసేవాడిని. నెలకు 6,000. నైట్ 10 నుంచి మార్నింగ్ 6 దాకా షూటింగ్ చేసుకునండి. నేను ఒకసారి ఏం చేసేవాడిని అంటే ఇక్కడ దిగిపోయేవాడిని అండి అమీర్పేట. ఆ ఫ్రెండ్ రూమ్ అక్కడ నుంచి అమీర్పేట నుంచి కృష్ణానగర్ ఎక్కడ ఉదుకుకి వెళ్ళి అక్కడ ఫ్రెండ్ రూమ్ లో ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి అవన్నీ తిరిగేసి కృష్ణానగర్, అప్పుడు తెలియదు కదా గణపతి కాంప్లెక్స్ అయ్యి తిరగటమే. అలా ఆఫీస్ అయ్యి శ్రీనగర్ కాలనీ అలా తిరిగి మళ్ళీ ఇక్కడ నుంచి నడుచుకుంటా అమీర్పూర్ అండి. డైరెక్ట్ అమీర్పూర్ అంటే మీరు లెక్కేసుకోండి ఎక్కడంటే మన మైత్రివనం కాడ దిగినోండి. అక్కడ నుంచి కృష్ణానగర్ నుంచి హైటెక్ సిటీ, ఫిల్మ్ నగర్, అది అంతా నడుచుకుంటా అటు నుంచి అటు సాయంత్రానికి నిజాంపేట అది ఉంది కదా, జేఎన్టీ ఉంది కదండి, అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అన్ని పాగల్ సినిమా తీసాడండి డైరెక్టర్. నా ఫ్రెండ్, నేనే అబ్బాయిని రైటర్ ప్రసన్న కుమార్ దగ్గర పెట్టా. ఆ అబ్బాయి వాళ్ళ అన్నయ్య రూమ్ ఉండేది. ఆ రూమ్ లో భోజనం చేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటా కోకోకోలా కంపెనీ నైట్ 10 కల్లా మళ్ళీ అక్కడ ఉండాలి. ఆ 10కి వెళ్ళి అక్కడ జాబ్ చేసి మార్నింగ్ 6 దాకా చేసుకుంటా. ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఎండి అన్నాడు, ఆయన ఉంటారు కదా మేనేజర్, ఆయన అన్నారు ఒకసారి నిద్ర వచ్చేసిందండి. నైట్ నిద్ర చేసి పడుకుంటే ఒక 250 కేసెస్ కోకోకోలా ఎక్స్ట్రా వెళ్ళిపోయాయండి. అక్కడ సెక్యూరిటీ గార్డ్ చూసి వీడు లోడ్ సరిగ్గా చేయించట్లేదని కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే మేనేజర్ వచ్చాడు, నువ్వు చేస్తే సినిమాల్లో అయినా చెయ్యి లేకపోతే జాబ్ అయినా చెయ్యి,
నువ్వు రెండు సెట్ అవ్వదు నీకు ఇంకా సర్లే అని చెప్పి ఇంకా అది మానేసామాట. మానేసి అలా తిరుగుతున్నాం, అలా ట్రై చేస్తున్నాం, ఏదో అలాగే తిరుగుతాం. ఎప్పుడు వచ్చింది బ్రేక్? అసలు జబర్దస్త్లోకి ఎలాగ వచ్చావు నువ్వు? జబర్దస్త్ ఫస్ట్ మన సత్య ఉన్నారు కదా, కమెడియన్ సత్య. అవును. అన్న బాగుండేవాడు నాతో. అతను రైటర్ ప్రసన్న కుమార్ ఇద్దరు కలిసి ఈడు మంచి యాక్టర్ అని చెప్పి వీళ్ళిద్దరు ఏం చేశారంటే మన శక్లక్ శంకర్కి పరిచయం చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ భయం వేస్తుంది, అందరూ ఉన్నారు, కరెక్ట్గా వెళ్ళి ఏదో చిన్న డైలాగ్ చెప్పిన వెంటనే రోజా గారు ఆ హైట్ ఉన్న అబ్బాయి పేరేంటి, అబ్బాయి బాగా చేసాడు అని ఫస్ట్ స్కిట్ లోనే చెప్పేస్తే ఈ మిగతా ఆర్టిస్టులు అందరూ ఇన్ని 50-60 ఎపిసోడ్ నుంచి చేస్తున్నావు, మమ్మల్ని పేరు ఎప్పుడు అడగలేదు, నువ్వు ఫస్ట్ ఎపిసోడ్ బాగా అడిగారు నిన్ను అని చెప్పి అన్నారు. ఎక్కువ చేసిన వెళ్ళి ప్రోమోలో పడిపోతుంది. తర్వాత నాగబాబు గారు ఒక 2-3 years చేయగానే మన లోఫర్ సినిమా పూరి సార్కి కాల్ చేసి నాగబాబు గారు, సి కళ్యాణ్ గారి సినిమా, సి కళ్యాణ్ గారు జస్ట్ ఒక 10 రోజులకి 30,000-50,000 ఇప్పించారు. అప్పుడు ఫస్ట్ టైం మనం అంత పేదరికంలో ఉన్న వాళ్ళకి సడన్ గా మంచి అమౌంట్ వచ్చిందన్నమాట. అమౌంట్ తో ఇంకంతే అండి, ఇంక ఇంట్లోగాడ అయ్యి పంపించడం, లేకపోతే రెంట్లకి అయ్యి కొంచెం రెంట్లకి పెట్టుకోవటం, ఎంత 1000 రూపాయలు రెంట్ కాబట్టి మిగతా ఎక్కువ ఇంటికి పంపించడానికి చూసేవాడిని అండి. ఇంటికాడ ఏదైనా ఖర్చులకి అయ్యి. ఫాదర్ మదర్ అక్కడ ఉన్నారు కదా. అప్పటికి ఫాదర్ చనిపోయారు. 2012 కోకోకోలా జాబ్ మాని ఇదే లైఫ్ అనుకుని తిరుగుతున్నప్పుడు చనిపోయారు.